డేటా సెంటర్లో మేము 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని మేము పెట్టాము. ఇప్పుడు ఏమంటున్నారు, డేటా సెంటర్తో ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అంటున్నారు. మరి ఎట్లా పెట్టారు మీరు కండిషన్? డేటా సెంటర్తో ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేనప్పుడు 25,000 ఉద్యోగాలు ఇవ్వమంటే అదాని ఎక్కడి నుంచి ఇస్తాడు? మొదలు చెప్పండి, డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయా రావా? రావు అనుకుందాం. మరి మీరెందుకు అదాని డేటా సెంటర్ ప్రమోట్ చేశారు? మీ ప్రయాణంలో ఆన్సర్ లేదు. 2, డేటా సెంటర్ను స్వాగతిస్తున్నాం కానీ అంటారు. మరి స్వాగతించడానికి కానీలు ఏంటి? స్వాగతించినప్పుడు మీరు సూటిగా చెప్పండి, వస్తే మంచిదా కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తీసుకొచ్చింది, రాష్ట్రమంతా చర్చిస్తోంది, దేశమే చర్చిస్తోంది, రాష్ట్రం కాదు. కర్ణాటక, తమిళనాడులో దీని ప్రకంపనలు ఉన్నాయి, అర్థం చేసుకోగలం. ఎందుకంటే కర్ణాటకలో ఐటీ రంగంలో కర్ణాటక ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టేట్. అక్కడ ప్రతిపక్షాలు వాయిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది గూగుల్ హబ్, మీరెందుకు తెచ్చుకోలేకపోయారు అని. తర్వాత తమిళనాడులో కూడా మొదలైంది, ఏడీఎంకే అటాక్ మొదలుపెట్టింది. సుందర్ పిచ్చై తమిళియన్ అయినా మనకు రాలేదు, ఆంధ్రాకి వెళ్ళింది అని. సో అక్కడ ప్రత్యర్థుల వాదనలను తప్పించుకోవడానికి అక్కడ నాయకులు ఏదో మాట్లాడతారు, పక్కకు పెడదాం. సో వాట్ ఈజ్ వైఎస్ జగన్స్ పొజిషన్ చెప్పాలి. ఇంత చర్చ జరుగుతుంటే సమస్య ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మోడీ కూడా మెచ్చుకుంటున్నాడు. మరి మోడీ మెచ్చుకునే దాన్ని జగన్ తిట్టగలడా? అందులో అదాని ఉన్నాడు. అదాని ఉన్నప్పుడు అసలు ఎవరేమైనా అనగలరా? ఇప్పుడు ఇందులో పార్ట్నర్ అదాని. ప్రాబ్లం ఏంటంటే పార్ట్నర్ అదాని, మోడీ దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ ఏమనాలి? ఎందుకంటే అదాని ఉన్న దాని విషయంలో జగన్ అయినా చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడతారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు? సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గౌతమ్ అదాని కంపెనీకి ఇచ్చారు. దీనిపైన అమెరికాలో కేసు నడుస్తోంది. ఈ కేసు నడిస్తే 750 కోట్లు అనుకుంటాను, గుర్తు 1750 కోట్ల, చాలా భారీగా 100 కోట్లు, గుర్తులేదు కరెక్ట్ ఫిగర్. 100 కోట్లు జగన్కు ముడుపులు అందాయని ఆరోపణ. అమెరికా కోర్టులో అభియోగం, ఇక్కడ కాదు. మరి ఇప్పటి వరకు దానిపైన ఒక్క ఎఫ్ఐఆర్ అయినా, ఒక చిన్న పోలీస్ స్టేషన్లో చిన్న కేసు అయినా పెట్టారా? చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ ఉంటే వెంటనే కేసులు పెడతారే. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలేదు? పోనీ ఆదాని మీద పెట్టలేరు, మీరు పక్కా పెట్టండి. మరి ఆ కాంట్రాక్ట్ రద్దు చేస్తారా? రద్దు చేస్తే ఎక్కువ నష్టం అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి మీరే కదా రద్దు చేయమని హైకోర్టుకి వెళ్ళింది, మీరే కదా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ వెళ్ళలేదా? అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ మంచిగా రద్దు చేయాలి, మీరు అధికారంలోకి వస్తే రద్దు చేయకూడదు. అసలు ఏంటి లాజిక్? మరి ఎందుకు పోని రద్దు చేయరు? పక్క పెడతాం. రద్దు చేస్తే 3,000 కోట్లు కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, రాష్ట్రం నష్టం అనుకుందాం. మరి మీరు విచిత్రం ఏంటంటే మరి జగన్ పైన ఎందుకు కేసు పెట్టలేదు, అవినీతి కేసు? కారణం అదాని ఉన్నాడు. అదాని ఉన్నప్పుడు ఏమీ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే జగన్ ఇప్పటి వరకు మరి మాట్లాడలేదా? భవిష్యత్తులో మాట్లాడతారో తెలియదు. కాస్త ఆచితూచి మాట్లాడదాం, అదాని ఉన్నాడు, మోడీ ప్రమోట్ చేస్తున్నాడు. బట్ అసలు ఫండమెంటల్ పాయింట్, మీకు ఈ ప్రాజెక్ట్ రావడం మంచిదా చెడ్డదా? ఒకటే చెప్పండి, రాష్ట్ర ప్రజలకు ఇది మంచిదా కాదా? ఇక దీనిపైన అనేక ప్రశ్నలు. 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారు. రాయితీలు ఇవ్వడంలో, రాయితీలు ఇవ్వకుండా ఏ పెట్టుబడిదారుడు వచ్చి కంపెనీలు పెట్టాడు, అది నిజం. రాయితీలు ఇవ్వడం రైటా రాంగా అనేది దట్ ఇస్ ఎకనామిక్ ఫిలాసఫీ. ఆ దశ దాటిపోయింది. 91 ఎకనామిక్ రిఫార్మ్ తర్వాత అన్ని పార్టీలు ఇవాళ రాయితీలు ఇచ్చి ఆహ్వానిస్తున్నాయి. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం టాటాలకు రాయితీలు ఇవ్వలేదా? అక్కడ టాటాలకు సింగూరులో నానో కార్ ప్రాజెక్టుకి ఇవ్వలేదా? ఆ కార్ల ప్రాజెక్టు కన్నా ఈ గూగుల్ ఏ హబ్ చాలా గొప్పది కదా. మరి కమ్యూనిస్టులు ఇచ్చారు కదా క్యాపిటలిస్టులకు. టాటా బిల్లాలు అని చెప్పి కమ్యూనిస్టులు ఉపన్యాసాలు ఇస్తారు. మరి వాళ్ళు టాటాలకు ఇచ్చారు కదా సింగూరులో. ఇచ్చినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి కూడా వచ్చింది. వాళ్ళు మమతా బెనర్జీ అప్పుడు వ్యతిరేకించింది. విచిత్రం ఏంటంటే అది తర్వాత గుజరాత్కి వెళ్ళిపోయింది టాటా నానో కార్ ప్రాజెక్ట్. ఇప్పుడు కేరళలో విజ్జింగం పోర్ట్ ఉంది, అది ఎవరు నిర్మించారు? అదాని. మరి ఎందుకు ఇచ్చారు? కమ్యూనిస్టులు అదానికి ఎందుకు ఇచ్చారు? దాంతో పాటు ఇప్పుడు రింగ్ రైల్ ప్రాజెక్ట్ అని ఒకటి వస్తుంది, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీతో వస్తుంది. మరి పీపీపీ ఎందుకు వస్తుంది? కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వం కదా. ప్రపంచంలో చైనా ఆకర్షించలేదు విదేశీ పెట్టుబడులను. సో పెట్టుబడులను ఆకర్షించినప్పుడు పెట్టుబడులు ఖచ్చితంగా రాయితీలు అడుగుతారు. ఆ రాయితీలు రాంగ్ అని వైసీపీ అభిప్రాయం అయితే
వాళ్ళ పొలిటికల్ స్టాండ్ చెప్పాలి. మా ఎకనామిక్ ఫిలాసఫీ ప్రకారం మేము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్‌ను కానీ, దేశీయ పెట్టుబడులను కానీ అంగీకరించము అని చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు, వైజాగ్ సమ్మిట్లు పెట్టారు. దావోస్ కూడా వెళ్ళారు కదా! ఒకసారి అయితే వెళ్ళారు. మీరు ఎందుకు పెట్టారు మరి? మరి మీకు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు అడగలేదు, ఏమి అడగలేదు. మీకు రాయితీ లేకుండా వా వాళ్ళు పరిశ్రమలు పెడతామని అన్నారా? మీరే చెప్తున్నారు కదా! మీ హయాంలోనే పరిశ్రమలు పెట్టాం, ప్రోత్సహించామని. సో, ఇప్పుడు మాత్రం ఇస్తే తప్పు అంటున్నారు. ఏదో ఒకటి స్టాండ్ చెప్పాలి. ఇవ్వడం తప్పు అని అభిప్రాయం ఉంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వద్దు, పరిశ్రమలు రాని రాకపోని. ఇది మా స్టాండ్ అని చెప్పాలి. అందువల్ల 22,000 కోట్లు రేపొద్దున ఇవ్వడం కాదు కదా! ఇప్పుడు దానికి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చెప్పొచ్చు, తప్పులేదు. సో, ఎక్కడైనా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు టాక్స్ రిలీఫ్‌లు అడుగుతారు.